150వ వర్ధంతి వేడుకల సందర్భంగా ఒక క్రైస్తవ బిడ్డగా బాల్యంలో వారి తల్లిదండ్రులు నేర్పించిన మంచి విద్యాబుద్ధులతో పాటు సమాజం నుంచి, బంధువుల నుంచి మంచి విషయాలను గ్రహించింది. చిన్నతనం నుంచి కొన్ని సేవలు చేసింది. ఒక భార్యగా, దేవాలయ ఉపదేశగా పనిచేసే ఇన్నయ్యకు భార్యగా ఉంటూ, సంసారమనే సాగరంలో, జీవితమనే చదరంగంలో పాలు నీరులాగా కలిసిమెలిసి జీవించారు. తల్లిగా 5గురు కుమారులకు జన్మనిచ్చి ఆలనా పాలనా చూసుకుంటూ, ఒక త్యాగమూర్తిగా వారందరికీ విద్యాబుద్ధులు నేర్పి, నలుగురిని క్రైస్తవ గురువులుగా తీర్చిదిద్ది, ఒకరిని వివాహ బంధంకు అర్పించి అత్యున్నత శిఖరాన ఉంచిన సంభూతురాలు మన జ్ఞానమ్మ గారు. ఒక వితంతువు భర్తను కోల్పోయినా గాని అధైర్యపడకుండా, నిరాశ నిస్పృహలకు లోను కాకుండా, చుట్టూ ఉన్న తన తోటి మహిళలకు, వితంతువులకు మంచి ఆధ్యాత్మిక స్ఫూర్తిని కలుగు చేసిన మహోన్నత వ్యక్తి. మఠ స్థాపకురాలుగా ఇటలీ దేశస్థుడైన థియోడర్ డిక్మన్ గారి ఆదర్శంతో ఒక సంస్థను స్థాపించాలనే ఉద్దేశంతో తనకున్న ఆస్తులను అమ్మి ఆర్థిక ఇబ్బందులను తొలగించుకొని సంస్థను స్థాపించింది. కొంతమంది బాలికలను మఠకన్యలుగా తీర్చిదిద్దింది.